హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ అయితే చాలా హెల్దీగా, చాలా టేస్టీగా, సింపుల్గా చేసుకునే విధంగా ఉంటుంది. చాలామంది వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఈ రెసిపీ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. మరి రెసిపీ ఏంటో చూసేద్దామా? ఫస్ట్ అయితే ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో 1 కప్పు ఓట్స్ తీసుకోవాలండి. ఓట్స్తో దోశ చేయబోతున్నాను అనమాట. చాలా సింపుల్గా, చాలా హెల్దీ వేలో చూపించబోతున్నాను. వెయిట్ తగ్గాలి అనుకున్న వాళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అందులోనే కొంచెం ఒక 10 to 15 వరకు మెంతులు వేసుకోవాలి. మనం ఓట్స్ తీసుకునే క్వాంటిటీని బట్టి మెంతులు అనేది యాడ్ చేసుకోండి, లేదంటే చేదైపోతుంది. ఇవన్నీ కూడా మంచిగా ఫైన్ పౌడర్ వచ్చేంత వరకు మిక్సీ పట్టుకోవాలి. నేను ఇక్కడ రోల్డ్ ఓట్స్ యూస్ చేస్తున్నా. మీరు మీ దగ్గర ఉన్న ఏ ఓట్స్ అయినా యూస్ చేయండి. నేనైతే ట్రూ ఎలిమెంట్స్ ఓట్స్ తీసుకున్నాను. అమెజాన్లో ఆర్డర్ పెట్టాను. ఇవైతే చాలా బాగున్నాయి. ఇంతకుముందు యోగా బార్ ఓట్స్ యూస్ చేసేదాన్ని. ఇప్పుడు ఒకసారి ట్రై చేద్దామని చెప్పి ట్రూ ఎలిమెంట్స్ తీసుకున్నాను. అవి కూడా చాలా బాగున్నాయండి. ఇలా ఓట్స్ని బాగా ఫైన్గా పౌడర్ చేసి బౌల్లోకి తీసుకోవాలి. ఇందులోనే నేను 1/2 కప్ అంతా మల్టీ మిల్లెట్స్ రవ్వ యూస్ చేస్తున్నాను. మీరు నార్మల్ రవ్వ, ఉప్మా రవ్వ ఉంటుంది కదండి, అది కూడా యూస్ చేసుకోవచ్చు. బట్ నా దగ్గర నేను మల్టీ మిల్లెట్ రవ్వ ఉంది కాబట్టి ఈ రవ్వే యూస్ చేస్తున్నాను అనమాట. చాలా హెల్దీ వేలో చూపించబోతున్నాను. ఇందులోనే సరిపడా సాల్ట్ కూడా వేసేసి కొద్దిగా వాటర్ వేసి మంచిగా కలిపి ఒక 10 నిమిషాలు బాగా నానబెట్టుకోవాలండి. అప్పటికప్పుడు ఈజీగా దోశ వేసుకోవాలనుకుంటే ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. ఓట్స్ తోటి చాలా బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. మనకు టైం కూడా చాలా సేవింగ్ అనమాట. జస్ట్ 15 మినిట్స్లో దోశ బ్యాటర్ రెడీ అయిపోతుంది. చాలా హెల్దీ వేలో చేసుకోవచ్చు. వెయిట్ లాస్ కూడా అవ్వచ్చు. మనం ఎక్కువగా ఫర్మెంట్ చేసుకోవాల్సిన అవసరం లేదనమాట. 15 మినిట్స్లో ఈ దోశలు అనేది రెడీ అయిపోతాయి. ఇలా కొంచెం వాటర్ వేసేసి మంచిగా కలిపేసి ఉండలు లేకుండా మూత పెట్టి పక్కన పెట్టుకోవాలండి. కొంచెం రవ్వ అనేది బాగా నానితే మనకు దోశలు చాలా క్రిస్పీగా వస్తాయి అన్నమాట. అయితే ఈ రవ్వ దోశ నేను చాలా కాంబినేషన్స్తో ట్రై చేస్తూనే ఉంటాను. రాగి పిండితో చేస్తాను, జొన్న పిండితో చేస్తాను, మిల్లెట్స్తో చేస్తాను, ఇంకా రైస్ ఫ్లోర్తో చేస్తాను. చాలా బాగుంటాయి. అయితే కొంచెం హెల్దీ వేలో ఈరోజు నేను మిల్లెట్ రవ్వతో ట్రై చేస్తున్నాను. నాకు కొంచెం వాయిస్ ప్రాబ్లం ఉందండి, అందుకే ఇలా వస్తుందన్నమాట వాయిస్. ఇలా మొత్తం కూడా అంతా నీట్గా కలిపేసుకొని ఉండలు లేకుండా మూత పెట్టేసి కాసేపు ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ పక్కన పెట్టాలి. తర్వాత ఇందులో నేను జొన్న పిండి కలుపుతున్నానండి. జొన్న పిండి కలిపేసి మళ్ళీ ఒకసారి ఉండలు లేకుండా నీట్గా కలిపేసి పక్కన పెట్టుకోవాలి. ఇందులోనే నేను ఒక పెద్ద సైజు ఆనియన్స్ ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత 2-3 పచ్చిమిర్చి వేసుకున్నాను. పచ్చిమిర్చి వేస్తే ఈ రవ్వ దోశ చాలా టేస్టీగా ఉంటుంది. నేను స్పైసీకి తగ్గట్లుగా, అంటే కొంచెం ఎక్కువ కారం తినాలి అనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తినాలనుకుంటే తక్కువ వేసుకోండి. నేను ఇలా స్పైసీగా వేసేసి తర్వాత అందులోనే జీలకర్ర వేసుకోవాలి, కొంచెం సాల్ట్ వేసాను, కరివేపాకు ఇలా సన్నగా కట్ చేసి వేసాను, కొత్తిమీర వేసుకోవాలి. మీరు ఇంకా కావాలనుకుంటే క్యారెట్ తురుము అన్నీ కూడా వేసుకోవచ్చు, బట్ నేనైతే వేయట్లేదండి. ఇవన్నీ కూడా మంచిగా ఇలా కలిపేసుకొని మూత పెట్టి మరో 5 మినిట్స్ వరకు మంచిగా రెస్ట్ ఇవ్వాలి. ఇది బాగా నానితే కొంచెం చిక్కబడుతుంది అనమాట. చిక్కగా అయిన తర్వాత మళ్ళీ కొంచెం వాటర్ వేసుకుంటూ చాలా పలుచగా చేసుకోవాలి ఈ బ్యాటర్. మనం చిక్కగా వేసుకుంటే అసలు దోశ క్రిస్పీగా రాదు, అండ్ టేస్ట్ కూడా మనకు డిఫరెంట్గా అనిపిస్తూ ఉంటుంది. సో ఒకవైపు కాలుతుంది, ఒకవైపు మందంగా ఉంటే ఈ రవ్వ దోశ టేస్ట్ బాగుండదండి. తర్వాత ఇలా కరివేపాకు వచ్చేసి కట్ చేసి వేసుకుంటే ఆ ఫ్లేవర్స్ ఈ దోశకి చాలా బాగా తెలుస్తుంది అనమాట. అందుకే నేను ఎప్పుడైనా సరే కరివేపాకు ఇలా కట్ చేసి వేస్తాను. చాలా వరకు మనకు ఆ టేస్ట్ అనేది చాలా బాగా తెలుస్తుంది. తర్వాత ఇప్పుడు మళ్ళీ కూడా మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత చూడండి ఎంత చిక్కబడిందో. రవ్వ పిండి బాగా నాని చిక్కగా అయిపోతుంది అనమాట. రవ్వ దోశలో ఇంకా మనం బ్యాటర్ వచ్చేసి చాలా లూజ్గా చేసుకోవాలన్నమాట. ఇందులో మళ్ళీ నేను 2 కప్స్ వాటర్ వేస్తున్నాను. మళ్ళీ ఒకసారి నీట్గా కలిపేసుకొని తర్వాత ప్యాన్ పెట్టుకోవాలండి. ఫస్ట్ అయితే నేను క్యాస్ట్ ఐరన్ ప్యాన్ మీద ట్రై చేశాను. అదేమైందంటే ఎక్కువ హీట్ ఎక్కువైపోయింది క్యాస్ట్ ఐరన్ మీద, తొందరగా మాడిపోతున్నాయి అన్నమాట. సో ఆ ప్యాన్ పక్కన పెట్టేసి తర్వాత మళ్ళీ నాన్ స్టిక్ ప్యాన్ పెట్టేసి అందులో కొంచెం ఒక డ్రాప్ అంతా ఆయిల్ వేసేసి మంచిగా ప్యాన్ మొత్తం కూడా అలా రబ్ చేశాను అనమాట. క్యాస్ట్ ఐరన్ ఏంటంటే హీట్ ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది కదా, ఆ హీట్ మీద మనము ఈ రవ్వ దోశ వేసేసరికి ఒకేసారి తొందరగా మాడిపోతుంది అనమాట. అందుకోసం అని చెప్పేసి అది పక్కన పెట్టేసి నేను
నేను ఈ ప్యాన్ తోటి మళ్ళీ ట్రై చేస్తున్నా. అది కొంచెం ఎక్స్ట్రా వర్క్ కూడా అయింది నాకు క్లీన్ చేసుకోవడానికి మొత్తం కూడా. ఇంకా తర్వాత ఇలా ఆనియన్తో ఒక్కసారి కొంచెం ఆయిల్ వేసేసి నీట్గా ప్యాన్ మొత్తం కూడా ఆయిల్ అప్లై చేసేసుకుంటే మనకి ఈజీగా దోశలు అనేది వచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడు మనం దోశ వేసుకున్న ప్రతిసారి పిండి మంచిగా కలుపుకుంటూ వేసుకోవాలండి. ఎందుకంటే రవ్వ అంతా కింద ఉండిపోతుంది, పైన వాటర్ మాత్రం వస్తుందన్నమాట. అందుకే ఈ దోశ వేసే ప్రతిసారి చూడండి ఇలా ఉండాలి బ్యాటర్, వీడియోలో చూపిస్తున్నట్లుగా ఉండాలి. మనం గరిట తీసుకొని దాని మీద ప్రెస్ చేసి స్ప్రెడ్ చేయకూడదండి, డైరెక్ట్ ఇలా పోసేసినట్టు వేయాలన్నమాట. తర్వాత దాన్ని ఏమీ మనం టచ్ చేయకూడదు, దాన్ని అలాగే వదిలేయాలి. తర్వాత మంట కూడా సిమ్లో పెట్టుకోవాలి. ఫస్ట్ దోశ వేసేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని తర్వాత సిమ్లో పెట్టేసుకొని మనం ఆయిల్కు కొంచెం కొంచెం ఆయిల్ అంతా కూడా డ్రాప్ చేసుకోవాలి. తర్వాత సిమ్లో పెట్టేస్తే చూడండి క్రిస్పీగా అవుతుందన్నమాట దోశ. చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి, చాలా క్రిస్పీగా వస్తాయి. నాకైతే నేను 2-3 టైమ్స్ బాగా ట్రై చేసి ఫ్లాప్ అయ్యానమాట ఈ రెసిపీ నేర్చుకోవడంలో. చాలాసార్లు ట్రై చేసి ఇప్పుడైతే నాకు ఫేవరెట్ అయిపోయింది. మా ఇంట్లో వారానికి 2 డేస్ 3 డేస్ అలా ఈ రవ్వ దోశ ఖచ్చితంగా చేస్తానన్నమాట. ఒక్కోసారి జొన్నపిండి వేస్ట్ చేస్తాను, చెప్పాను కదండి. రాగి పిండితో కూడా ట్రై చేస్తాను. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చాయో, చాలా ఈజీ. నేనైతే ఇంక ఇప్పట్లో రవ్వ దోశ అసలు నేర్చుకోలేను అన్నంత డిసప్పాయింట్గా అయిపోయాను, కానీ చాలా ఈజీ అన్నమాట. సో మనం ఫస్ట్ బ్యాటర్ కలుపుకోవడంలోనూ ఉంటుంది, అలాగే కాల్చే విధానం కూడా తెలిసి ఉండాలి. ఫస్ట్ అయితే హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి. దోశ వేసిన తర్వాత మంట సిమ్లో పెట్టుకొని అలాగే వదిలేయాలన్నమాట. సో అది మంచి కలర్ వచ్చిన తర్వాతే దాన్ని మనం గరిటెతో రివర్స్లో కూడా కాల్చుకొని ఇలా చట్నీతో సర్వ్ చేసుకుంటే టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి.